దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన ఆరాధన లోనికి మనం నడిపించిన ప్రభువుని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భయంకరమైన ఎండలు ఆయనను ఆయన మేఘస్తంభాన్ని ఆయన బిడ్డలకు ఉంచి ఆయన నడిపిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ఈ ఎండలకు చాలామందికి టైఫాయిడ్, ఈ జ్వరాలు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి అందరికి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఆయనను దేవుడు తన బిడ్డల్ని కాపాడుతూ ఉన్నారు. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మనము వాక్యంలోనికి వెళదాము, చదువుదాము. అపోస్తుల కార్యాలు గ్రంథము, ఈ బైబిల్ అందరూ తెరవండి. అపోస్తుల కార్యాలు గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 8 వచ్చిన వరకు చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. స్తోత్రం. హల్లెలూయా. అయితే అపోస్తుడైన పేతురు ఆయన దేవాలయంలోనికి వెళ్ళుచుండగా అక్కడ ఒక కుంటివాడిని చూశాడు. చూసి, మేము ఏమైతే కలిగి ఉన్నామో, చూడండి, మేమేమైతే కలిగి ఉన్నామో అని పేతురు అంటూ ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ మేము ఏమైతే కలిగి ఉన్నామో అంటూ ఉన్నారు. అయితే మరో మాట ఆయన అంటున్నారు, వెండి బంగారము మా యొద్ద లేదు అంటున్నారు. అయితే వెండి బంగారం మా యొద్ద లేదు, కానీ మేము కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నాము. స్తోత్రం అని చెప్పి ఆ కుంటివాడి యొక్క చెయ్యి పట్టుకుని, కుడి చేయి పట్టుకుని లేవనెత్తి, నజరుడైన యేసు నామమున నీవు నడుమన్నాడు. దేవుని స్తోత్రం. గమనించాలి, అపోస్తుడు పేతురు యేసు ప్రభు శిలువ మరణము తరువాత ఆయన సమాధి చేయబడి 3 దినాలు తరువాత ఆయన తిరిగి లేచి మరి శిష్యులు కలుసుకున్నాడు. ఎంతమందిని? 12 మంది శిష్యులు కలుసుకుని ఆయన చెప్పారు, నేను వెళుతున్నాను, మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ పొందండి అని చెప్పారు. పేతురు, అపోస్తులు కొంతమంది, ఒక 120 మంది మేడగదిలో ఉండి వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ తర్వాత పరిచర్యలోనికి వచ్చారు. ఇక్కడ అపోస్తులు అని మనము దైవ సేవకులు అంటూ ఉంటారు. అట్లాగే మరి మనము కూడా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులని మనం చదువుతూ ఉంటాం. అసలు అపోస్తులు అంటే ఎవరు, అపోస్తులు అంటే ఏమిటి అనేది మనము వాక్యంలో కొన్ని మాటలు మనం ఉపద్ఘాతం కింద దాని యొక్క నేపథ్యాన్ని మనం విందాం. స్తోత్రం. అపోస్తులు అంటే పిలువబడిన వారు. చెప్పండి, పిలువబడిన వారు. ఎవరి చేత పిలువబడిన వారు? దేవుని చేత పిలువబడిన వారు, ప్రభు చేత పిలువబడిన వారు. స్తోత్రం. పిలువబడిన వారు మొదటిది. రెండోది పంపబడిన వారు. పిలిచిన వారిని పంపించారు. ఆ పంపించిన వారిలో ఒకరు పేతురు. అయితే ఇప్పుడు పిలువబడ్డారు,
పంపబడ్డారు. స్తోత్రం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన పేతురు, ఈ అపోస్తులు అనబడిన ఈ పేతురు మరి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ప్రభువుని గూర్చి. అట్లాగే దేవాలయం దగ్గరికి దేవాలయంలోకి వెళ్ళడానికి వారు వెళుతున్న సందర్భంలో జరిగిన వృత్తాంతము మనం ఇక్కడ 6, 7, 8 వచనాల్లో చదివాం. స్తోత్రం. అయితే పేతురు అంటున్న మాటను బాగా గుర్తించాలి. స్తోత్రం. ఆరాధనలో కూర్చున్నవారు మరి చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. పేతురు అంటున్నారు, మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము అంటున్నారు. అంటే ఇప్పుడు పేతురు ఏమి కలిగి ఉన్నాడు? కలిగి ఉండటం అంటే కలిమి. అయితే ఇప్పుడు కలిమి అంటే ఏమిటి? ఇప్పుడు ఈ లోకంలో మనము ధనవంతుల్ని చూస్తాము, పేదవారిని కూడా చూస్తాం. అవునా? ధనవంతులు అంటే కలిమి కలిగిన వారు, ధనవంతులు అని కలిగి ఉన్నవారు. మరి పేదవారు అంటే అప్పటికప్పుడే ఆ రోజే పని చేసుకుని బ్రతికేవారు. పని చేసుకోకపోతే భోజనం ఉండదు. మరి కలవారు అంటే వారికి అన్నీ కలిగి ఉంటాయి. ఇప్పుడు లోకానుసారంగా చూస్తే ఇది విధానం, తీరు. అయితే పేతురు మరి మేమేమి కలిగి ఉన్నామో అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను కదా, లోకంలో కలిగి ఉండటం, డబ్బు, పేరు, ఈ విషయాలు అంతా, ధనము, ఈ విషయాలు. అయితే పేతురు కలిగి ఉన్నది అది కాదు. మరి ఏం కలిగి ఉన్నారని చెప్తున్నారు? ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే ఆయన యేసుని కలిగి ఉన్నారు. స్తోత్రం. వెండి బంగారము, ధనము దస్కము, పేరు గొప్పతనం, అధికారము బలము, ఇవేవి కూడా ఆ కుంటివాడిని నడిపించలేకపోయినవి. హల్లెలూయా. మరి ఏవి ఆ పడిన వ్యక్తిని లేవగలిగించింది అంటే నజరుడైన యేసు నామము. మేము యేసుని కలిగి ఉన్నాము అని చెప్తున్నారు. మేము యేసుని కలిగి ఉన్నాం కనుక మాకు అన్నీ కలిగి ఉన్నాయి. చూడండి, యేసుని కలిగి కొంతమంది ఏమంటారంటే అది లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. మాకు అది లేదండి, మాకు ఇది లేదండి, మాకు అది లేదు, అవి లేవు, ఇవి లేవండి అంటారు. ఎన్నో ఉన్నవారిని చూసి మాకు ఏమీ లేదు అంటూ ఉంటారు. కానీ విశ్వాసులు, ప్రభువునందు నమ్మికుంచిన వారు, అలాగే అపోస్తలుడు చూసినా కూడా ఆయన అంటున్నాడు, నేను ఏమి కలిగి ఉన్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనలో సంఘంలో కూర్చుని వాక్యం వింటున్న వారైనా, ప్రార్థిస్తున్న వారైనా, మరి విశ్వాసంలో కొనసాగుతున్న వారైనా ఇటువంటి మనస్సాక్షిని ఒకసారి మీరు చూసుకోవటం అనేది అవసరం. నువ్వు అన్నీ కలిగి ఉండి యేసుని కలిగి ఉండలేకపోతే వ్యర్థం. చూడండి, అన్నీ కలిగి ఉండి యేసు లేని ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ధైర్యం ఉండదు. స్తోత్రం. చాలా లోగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ధైర్యం ఉండదు. విన్నారా? ధైర్యం ఉండదు. మరి ఏమిటి వీరి ధైర్యం ఏమిటంటే వీరు యేసుని కలిగి ఉన్నారు. హల్లెలూయా. అదే ఆయన చెప్తున్నాడు ఆ కుంటివాడితో, మేము ఏమి కలిగి ఉన్నాము. ఆ కుంటివాడు చూస్తున్నాడు, వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏదో దొరుకుతుంది మొత్తం మీద నాకు. ఆ రోజుని వెండి కాయిన్స్, ఆ బంగారం కాయిన్స్ అంటే ఏంటి, బెళ్ళ నాణ్యాలు ఉండేవి. ఇవేమో దొరుకుతాయేమో అన్న ఆలోచనతో వస్తే పేతురు గుర్తించాడు, వీడు ఏం ఆశిస్తున్నాడు గమనించాలి. పేతురు అభిషేకింపబడినవాడు, పిలువబడినవాడు, పంపబడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనిలో ఉన్న అభిషేకము వాడు పడి ఉన్న స్థితిని చూసేటట్లుగా లేదు, వాడు చూసుకోలేకపోతున్నాడు.
ఎప్పుడు ఆ కుంటి బ్రతుకుతోటే ఉండి వాళ్ళు ఏదైనా పెడితే వీళ్ళు ఏదైనా పెడితే తిని బతుకుదామనేదే కానీ స్వతంత్రంగా స్వశక్తిగా తన కాళ్ళ మీద తన నిలబడాలి అని ఈ ఆలోచన వాడికి లేదు. ఆ పడి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు పేతురు అతను చూసి అంటాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు, అయితే మేము ఏమైతే కలిగి ఉన్నామో అది ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. గమనించాలి. అక్కడ కూర్చున్న వ్యక్తికి అర్థమైంది, ఇప్పుడు ఈయన ఏమి కలిగి ఉన్నాడో అది ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఏం కలిగి ఉన్నాడు? ఈయన యేసుని కలిగి ఉన్నాడు. ఆ యేసుని నేను కలిగి ఉన్నప్పుడు నేను ఎవరి మీదో ఆధారపడి బ్రతకటము, ఎవరిస్తారో అడుక్కొని తినటము, వాళ్ళ దగ్గర దేహి అని అడగటము, ఈ బ్రతుకు అనేది కాకుండా దేవునికి స్తోత్రం, నాకు కలిగి ఉన్నది నేను ఇస్తాను అన్నప్పుడు ప్రభు పేతురు గారు మీకు కలిగి ఉన్నది మాకెందుకండి బాబు, మాకు ఏదో ఒక 1000 రూపాయలు ఇవ్వండి బాబు, 2000 ఇవ్వండి, ఒక 500 ఇవ్వండి బాబు, మీకు కలిగి ఉన్నది మాకెందుకు బాబు. స్తోత్రం, హల్లెలూయా. కుంటివాడు హృదయంలో ఒక ఆలోచన వచ్చేసింది. ఏమొచ్చేసింది? నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు. స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు చాలామంది వచ్చి 10వ పరకో ఎంతో కొంత ఇవ్వటం, ఆ బన్న ఇవ్వటం, లేకపోతే మొక్కజొన్న కండ్లు ఇవ్వటం, అట్టుపళ్ళు ఇవ్వటం, లేకపోతే ఏయో తిని సామాన్లు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, ఇలాగా వాళ్ళు ఇవ్వటం ఈడిచ్చుకోవటం, వాళ్ళు ఇవ్వటం ఈడిచ్చుకోవటం అలవాటు అయిపోయింది. చూడండి, ఎవరినైనా ఎప్పుడైనా ఏమన్నా అడగాలనుకోండి, ఫస్ట్ ఎట్లా ఉంటుందో తెలుసా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత రెండోసారి కొంచెం పెద్దగా, మూడోసారి కొంచెం లైట్గా, ఇక తర్వాత ఉండదు. ఇక అడగటమే. ఎందుకు నేను అడగాలి? ఎందుకు నేను సంపాదించకూడదు? ఎందుకు నా కాళ్ళ మీద నేను నిలబడకూడదు? దేవునికి స్తోత్రం. ఆ కుంటి వాళ్ళు ఒక ఆలోచన వచ్చేసింది, ఏంటి ఈయనకి కలిగి ఉన్నది నాకు ఇస్తానంటున్నాడు, ఈయన ఏం కలిగి ఉన్నాడంటే పేతురు అంటున్నాడు. మాట చదువుదామా? ఆ పేతురు అంటున్నాడు, పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు లేవు. చూడండి దేవుని స్తోత్రం. వీడికి ఈ డబ్బులకి వీటికి అలవాటు అయిపోయాడు. పరిశుద్ధాత్మ ఆలోచనతోటి పేతురు గమనించాడు, వీడు నా నుండి ఏం ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడైనా ఎవరి నుండి అయినా ఏదైనా ఆశించి ఏదైనా మీ నుండి ఆశించి ఎదటి వ్యక్తి ఏదన్నా ఆశిస్తున్నారా, లేకపోతే మీరేమన్నా ఆశిస్తున్నారా? ఆశించే మనసు ఆలోచన వేరేగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పేతురు వీడికి ఇవ్వాలనుకుంటున్నాడు, వాడికేంటి అడుక్కోవాలనుకుంటున్నాడు. ఇవ్వడం గొప్ప, అడుక్కోవడం గొప్ప? ఏమన్నా అందరూ చెప్పాలి మాట. ఇవ్వటం గొప్ప, అడుక్కోవడం గొప్ప? అడుక్కోవడానికి ఎంతమందికి ఇష్టం? ఇవ్వటానికి ఎంతమంది ఇష్టం? ఇస్తున్నారా? తెచ్చారా? స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? యేసుని కలిగి ఉన్నాడు, యేసుని ఇస్తూ ఉన్నాడు. మరి యేసు లేని వాళ్ళు ఏమిస్తారు? యేసు లేనివాడు ఏమిస్తాడు? డబ్బులు ఇస్తాడు. ఎన్ని రోజులు ఉంటాయి. ఇప్పుడు వీడు ఏం జరిగింది? ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడు అంటే వాడు ఇలాగ అడుక్కునేవాడు, చేతులు చాపే, జనాలేమో ఇలాగ వేసేవారు, వీడు చేతులు కింద ఉండేవి, వేసేవాడు చేయి పైన ఉండేది. కానీ ఎప్పుడైనా కనీసం ఇలా చేతులు చాపి, దేవుడా, భగవంతుడా, నేను కూడా ఇచ్చేటట్లుగా చెయ్యి అనే ఆలోచన ఎందుకు రాదంటే అడుక్కుని తినడంలో చాలా సుఖం ఉంటుంది. దేవునికి అది ఇష్టం ఉండదు. దేవునికి
అది ఇష్టం ఉండదు, దేవునికి అది ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో చూడండి, చేయి పట్టుకున్నాడు అపోస్తలుడు, చేయి పట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వీడి బతుకు ఎలా ఉండకూడదు, ఈ బతుకులో మార్పు రావాలి, వీడు తన కాళ్ళ మీద తన నిలబడాలి. ఎప్పుడు కూడా గుడి లోపలికి వెళ్ళిన ముఖం కాదు, వీడు దేవాలయంలోకి వెళ్ళలేదు, ఎప్పుడు ఆ మెట్ల కింద ఉండేవాడు, ఆ మెట్ల దగ్గర అడుక్కునేవాడు, అదే పరిస్థితి. అయితే ఎప్పుడైతే చదువు నాయన 7వ వచనం చదువు, వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. చూడండి, కుడి చేయి పట్టుకొని అడుక్కునేవాడు చేయి ఎవడని పట్టుకుంటాడా? ఏమండి, ఎంత హీనమైన పరిస్థితి, చేయి కింద ఉంటుంది. గుర్తుపట్టాలి మీరు, ఈ విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏ విషయంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అపోస్తలుడు అడుక్కునేవాడు చేయి పట్టుకున్నాడు. పట్టుకునే ఉద్దేశం ఏంటి? ఈయన ఏమైనా సరే యేసు నామములో నిలవబెట్టాలి. ఈరోజు వాక్యం ఉంటున్న నీ జీవితంలో యేసు వాక్యం ద్వారా నీ బ్రతుకు నిలకడగా నిలబెట్టాలని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు నీ మనసులో ఆ వాక్యమును, ఆ మాటలను విశ్వసించి అనుభవించాలి. సాతాను ఏముంటుందో తెలుసా? ఆ మాటలేం కాదు కానీ, ఇదిగో నేను ఒక 1000 రూపాయలు ఇస్తానులే ఖర్చు పెట్టుకో, వేసుకో, దేని స్తోత్రం. ఇప్పుడు తాగుడుకు అలవాటు అయిపోయినాడు ఏం చేస్తానంటే, కనిపించిన ఉండల్లా ఒక 100 రూపాయలు అడుగుతూ ఉంటాడు. ప్యాకెట్కి అలవాటు పడిపోయినాడు, ఇంకో దానికి అలవాటు పడిపోయినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి, అలవాటు పడిపోయినాడు, అడగడమే అలవాటు అయిపోతుంది. ఇంకా సైతాన్ని చేస్తుంటే వాడి జీవితం అలా అడుక్కుని అలాగా అడుక్కుంటూనే చచ్చిపోవాలి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు కదా. అపోస్తలుడును పంపించాడు, అక్కడికి దైవజనుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయంలో వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఈ కథ అంతా ఇక్కడ ఈ దుకాణం ఏంటి, ఇక్కడ ఈ పని ఏంటి? ఇప్పుడు ఎందుచేతంటే వాడి మీద దృష్టి ఉంది ఇప్పుడు దేవునికి. ఎవడి మీద? అడుక్కునేవాడి మీద. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఏంటంటే వీడు బతుకులేం, వీడు అడుక్కోకూడదు, నిలబడాలి. వీడు దేవాలయం లోపలికి రావట్లేదు, బయట ఉన్నాడు. బయట ఉండి వాక్యం వింటున్నాడు, పాటలు వింటున్నాడు, వాక్యం విన్నాడు, అన్నీ వినపడుతున్నాయి బయట. కానీ వాడి జీవితంలో మార్పు లేదు. కొంతమంది జీవితం ఎట్లా ఉండదంటే, మందిరానికి వస్తారు, ఆలయానికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, ఆరాధనకు వస్తారు, ఏదో సభలో కూర్చుంటారు, వెళ్తారు, వస్తూ ఉంటారు, బతుకులో మార్పులు ఉండవు. కానీ ఇప్పుడు పేతురు యొక్క ఆ పరిశుద్ధాత్మ ఆలోచన ఏమిటంటే, వీడు అడుక్కునేవాడు అడుక్కోకూడదు. ఇంకా మరేం చేయాలి? అడుక్కోకూడదు, వీడు ఆలోచన మారిపోవాలి. వీడు దేవాలయంలోనికి రావాలి, దేవుని స్తుతించాలి, వీడి కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి. స్తోత్రం చెప్పండి. వీడు నిలబడాలి, ఏదేదైనా సరే అనేది ఆలోచన. అయితే ఆలోచనకు లోబడ్డాడు వీడు. వెంటనే చేయి పట్టుకోగానే వాడు దిగ్గుమని లేచాడు. దేవుని స్తోత్రం కలుగు. లేచి ఏం చేశాడు? వాడు దిగ్గున లేచాడు, నిలిచి నడిచెను. చూడండి, నిలిచాడు, దిగ్గుని లేచాడు. లేచి బాగుంది పేతురు గారు, సరే ఇంతకాలం నేను కూర్చుని అడుక్కున్నాను, ఇప్పుడు ఏం చేస్తాను? నుంచుని అడుక్కుంటాను. మీరు వెళ్ళండి. దిగ్గం లేచాడు. ఏంటండి? దిగ్గం లేచాడు. లేచి ఏం చేశాడు? నిలిచాడు. చూడండి, పేతురు ఎప్పుడైతే కుడి చేయి పట్టుకున్నాడో, పేతురున్న అభిషేకం వాడి మీదకి వెళ్ళిపోయింది. అభిషేకం లేచి నిలబెట్టేసింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. శక్తి క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు ద్వారా పొందిన పేతురు అభిషేకము ఆ కుంటివాడి లోపలికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాడి లేచి నిలబెట్టేసింది. అంతే, వాడి మనసులో మార్పు వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఇక కాళ్ళు నిలబట్టలేదు. ఏం చేస్తున్నాడు? ఇంకా దేవుని స్తోత్రం. నడుచుచు గంతులు వేయి. ఏంటంట? చూసుకున్నాడు, అలాగే వెళ్ళాడు. కాళ్ళు బాగున్నాయి. ఇక ఏం చేశాడు? ఒకసారి గంతులేసి చూద్దాం. ఏం చేద్దాం? గంతులేద్దాం. దేవుని స్తోత్రం. అంటే గంతులేస్తే ఒకే స్థలంలో పడరు. అక్కడ గంతులేస్తే అక్కడ అంటే పడిన ప్లేస్ నుంచి మారిపోయాను. అంటే ఇప్పుడు నీ ఆలోచన ఎక్కడైతే అట్లా ఉండదో, నీ ఆలోచన, నీ మనస్సు ఎప్పుడు ఆ రకంగా ఉండకూడదు.
వాక్యం నేను ఏం చేస్తా అంటే, వాక్యము నీ లోపల వెలుగు కలుగు చేస్తుంది, ఆలోచన వెలిగింపజేస్తుంది, నీ మైండ్ని వెలిగింపజేస్తుంది, నీ మనస్సును వెలిగింపజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగింపజేస్తుంది. వాడు గంతులేయటం మొదలు పెట్టేశాడు. గంతులేసిపోయి అక్కడ ఉన్నాడా? పేతురు గారి కంటే ముందుకు వెళ్ళిపోయాడు దేవాలయంలోనికి. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని కార్యము. వాక్యమందు విశ్వాసము, వాక్యం లోపల పని చేస్తే ఎలాగుంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం. పేతురు గారు, నేను కాళ్ళు లేవు కనుక, కుంటోండు కనుక ఇక్కడ అడుక్కుంటాను, కాళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు ఇంకా మెట్లు దిగిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి కొంపల దగ్గరికి వెళ్ళి అక్కడ అడుక్కుంటాను అనలేదు. ఇప్పుడు బద్ది కొంపకి వెళ్ళి అడుక్కుంటాను అనలా. ఏం చేశాడు? దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడుక్కుంటాడా? కాళ్ళు వచ్చిన అడుక్కుంటాడా? అడుక్కోడు. ఒకవేళ ఎవరైనా ఏంటి నాకు కాళ్ళు వచ్చినాయా, సరే ఇదిగో 10 రూపాయల నుంచి అంటే ఇంకో 20 తీసి ఎడతాడు, ఉంచుకోని. కారణం ఏంటంటే ఆలోచన మారిపోయింది. దేవుని స్తోత్రం. నా ప్రభువు నన్ను ఇచ్చేవాడిగా చేస్తాడు. హల్లెలూయా. ఇంకోళ్ళు పెట్టేవారుగా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెట్టేవారుగా చేస్తారు కదా. పెట్టేవారుగా చెయ్యి ప్రభు అని అడగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఇచ్చేవారిలాగా ఉండాలి, నేను పెట్టేవారిలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. నా చెయ్యి ఎప్పుడు కింద ఉండకూడదు, నా చెయ్యి ఎలాగ ఉండాలి. ఎంతమందికి ఉందో ఆలోచన? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయంలో ఏమన్నారో తెలుసా? దేవుని స్తోత్రం. చదవద్దు, నేను చెప్తాను. హల్లెలూయా. నీళ్ల మీద నీ ఆహారమును చల్లుము, ఒక కాలం నాటికి నీ వద్దకు వచ్చును. అది నువ్వేదైతే మంచి కార్యం చేసి ఒకరికి పెడతావో, దేవునికి స్తోత్రం, ఆ పెట్టింది నీ జీవితంలో ఎప్పుడు కూడా వృధా కాదు. ఒక రోజు నిన్ను లేమనెత్తుతుంది. అది కొన్ని పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇప్పుడు అపోస్తలుడైన పేతురు ద్వారా జరిగిన ఈ కార్యం అంటే అపోస్తుల ద్వారా జరిగించిన సూచక్రియలు మాట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పిలువబడిన వారి ద్వారా, పంపబడిన వారి ద్వారా ఈ ఒక్క సూచక్రియలు, అద్భుతాలు. మరొకటి కూడా మనం చూద్దాము. చదవండి వాక్యము. అదే అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూడండి, పేతురు ఆయన అనేక ప్రాంతాలకు సువార్తకు వెళ్తున్నారు. అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం. అనేక పట్టణాలకి, అనేక గ్రామాలకి, అనేక ఊర్లకి వెళ్ళి ఆయన ప్రభుని గురించి ప్రకటిస్తున్న సమయంలో పేతురు పలానా ఊరు వస్తున్నారు అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న రోగగ్రస్తులందరినీ తీసుకొచ్చేసి ఆ రోడ్డు వారిని పరుపులు వేసేసి, మంచాలు వేసేసి, రోడ్డు మీద బట్ట వేసేసి వాళ్ళని అట్లా పండబెట్టేసి, దేవుని స్తోత్రం. ఏంటి, ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వెళుతుంటే ఆయన నీడ పడితే చాలు వాళ్ళు స్వస్థత పొందేవారు, బాగుపడేవారు. హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల ద్వారా జరిగిన సూచక్రియలు, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు లూకా చేత రాయించాడు. ఈ అపోస్తుల కార్యాలు గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే లూకా సువార్త రాసిన ఆయన. ఈ లూకా వైద్యుడై ఉన్నాడు, డాక్టర్ గారై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈయన అపోస్తుల కార్యాలు అంటే పంపబడిన వారు, పిలువబడిన వారు, అపోస్తులు అనబడిన వారు, వారి ద్వారా దేవుడు చేసిన సూచక్రియలన్నీ కూడా ఇవన్నీ ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో పొందుపరిచారు. మనం ఈ అధ్యాయాలన్నీ చదువుతుంటే అపోస్తుల ద్వారా ప్రభు చేసిన కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరైనా దేవుడు పిలిచి ఆయన పని కొరకు పంపిస్తే, దేవుని స్తోత్రం, మిమ్మల్ని మీ ఇంట్లోనే కూర్చుని భజన చేయనివాడు, పంపించేస్తాడు. వేరే రాష్ట్రానికి పంపించేస్తారు, వేరే జిల్లాకు పంపించేస్తారు. అక్కడ ఆయన పని చేపిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మంచాల మీద పండు పెట్టేశారు.
వాళ్ళ విశ్వాసం ఏంటంటే పేతురు గారు వస్తున్నారు, అపోస్తులు వస్తున్నారు, ప్రభు చేత పిలువబడిన వారు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈయన ద్వారా ఈయన ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నీడ పడితే చాలు. రోడ్డు పొడుక్కి కూడా బట్టలు పరిచేసి మంచాలు వేసేసి ప్రజలు ఎంతో ఆసక్తితో, రోగులు కూడా ఎంతో ఆసక్తితో పేతురు గారు వస్తున్న సమయంలో ఆ పరుపు మీద నుంచి ఒక్కొక్కడు నీడ పడడానికి రోడ్ల మీద దొల్లిపోయి ఆయన నడిచి వెళ్తుంటే ఆ నీడ పడాలని రోగులు. కారణం ఇదంతా ఏంటంటే వారు ఒక విశ్వాసము ద్వారా మీరు గమనించాలి. ఆరాధనకు వస్తున్న నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే వచ్చి వెళ్ళిపోయి వినేసి పక్కన పెట్టేస్తే నీ జీవితం కుంటోళ్ళలాగా అలాగే ఉంటుంది. ఎదుగు బదుగు ఉండదు. విన్నారా? అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? విశ్వాసంతో అలా రోడ్డు మీద ఒక గుడుసు లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, మంచి ఎండ. ఆ సమయంలో రోగులు అలాగే పడి విశ్వాసంతో చూస్తున్నారు, ఆయన ఎప్పుడు వస్తారు అని. వాళ్ళకున్నది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం. సంఘానికి వస్తున్న నీ జీవితంలో కూడా వాక్యములో నీ జీవితం ఇన్వాల్వ్ కావాలి, కలిసిపోవాలి. ఏదో పాటలు పాడినప్పుడు ఊగిపోవటం అనేది కాకుండా వాక్యంలో మిళితం అయిపోవాలి. నీవు వాక్యం చదువుతున్న నీవైనా, వాక్యం వింటున్నా నీవైనా, పాడుతున్నా నీవైనా, పరిచర్యలో ఉన్న నీవైనా, ఎవరైనా సరే మిళితమైపోవాలి, కలిసిపోవాలి. చూడండి, పాల్లో నీళ్ళు వేసామని కూడా కలిసిపోతాయా లేవా? కలిసిపోతాయి. పాలు నీళ్ళుగా కలిసిపోవాలంటారు. దేవుని స్తోత్రం. భార్య భర్తలంట పాలు నీళ్ళుగా కలిసిపోవాలి. నువ్వు పాలు అలా ఉండు, నేను నీళ్ళు ఎలా ఉంటానంటదా? కలిసిపోతేనే. కలిపేస్తే కలిసిపోవా? అట్లాగే వాక్యంలో నీవు కలిసిపోవాలి, మిళితమైపోవాలి. అక్షరాన్ని పట్టుకుని చదవటమే కాదు, దాని మీద దృష్టి ఉంచాలి. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా నాకు విశ్వాసము నీ మాటల మీద పుట్టించు. నీ మాటల మీద, దైవజనుడు చెప్తున్న ఉపదేశం మీద నాకు విశ్వాసం పుట్టించు. స్తోత్రం. విశ్వాస క్రియ పుట్టించు. విశ్వాస క్రియ ద్వారా నీ స్వభావంలో మార్పు, నీ ఉద్దేశంలో మార్పు, నీ మనస్సులో మార్పు, నీ ఆలోచనలో మార్పు, నీ హృదయంలో మార్పు. ఈ మార్పు నిన్ను వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలిగిస్తుంది. వింటున్నారా? ఆ స్వస్థతను పొందిన వారు, దేవునికి స్తోత్రం, కుంటోడు స్వస్థత పొందేశాడు, దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రోగులు రోడ్డు మీద పడవేసి ఉంటున్న సమయంలో ఆయన నీడ పడ్డ వారు కూడా స్వస్థత నొందారు, బాగుపడ్డారు. దీనికి కారణం ఏంటో తెలుసా? నేను స్వస్థతను గురిపెట్టి చెప్పట్లేదు, వాళ్ళకున్న విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసం బట్టి కార్యం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యాల గ్రంథము చదువుదాం. 9వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము చదవండి. 32 నుండి 35 వరకు చదవండి. ఆ తరువాత అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు. స్తోత్రం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, యేసు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. 8 సంవత్సరాల నుంచి అదే బతుకు. 8 సంవత్సరాల నుంచి
అదే బతుకు. కాలు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, నోరు పని చేయట్లేదు. దేవుడు చూసి, ప్రభు చూసి జాలిపడ్డాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో సంఘంలో ఉన్న రక్షణ పొంది విశ్వాసంలో ఉన్నవారు ప్రతిరోజు చేతులెత్తి ప్రార్థన చేయలేరు. ప్రతిరోజు మోకాళ్ళు ఊని ప్రార్థన చేయలేరు. కాళ్ళు చేతులు పనిచేస్తాయి, నోరు పనిచేస్తాయి, అవయవాలన్నీ పనిచేస్తాయి, వాళ్ళ సొంత పనులన్నీ చేసుకుంటారు. కానీ మోకరించి ప్రతిరోజు ప్రార్థన చేయరు. అందరూ కాదు. చూడండి, ఇతడు పక్షవాతంతో ఇతను పాటలేం పనిచేయట్లేదు. ఆ లుస్త్రకు వచ్చినప్పుడు పేతురు ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనితో ఉన్న మాట, యేసు నిన్ను బాగు చేయాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంఘానికి వస్తున్నా అయితే బయట ఉన్నా ఎక్కడున్నా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు వాళ్ళ జీవితాల్లో మార్పును చూడాలనుకున్నాడు ప్రభు. ఏం చూడాలనుకున్నారు? మార్పును చూడాలనుకుంటున్నాడు. మార్పును మనసులు ఇది కలగాలి. 8 ఏళ్ళ నుంచి కాలు కదలట్లేదు, చెయ్యి కదలట్లేదు, నోరు కదలట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా అంటే ప్రభుకే ఉపయోగపడే శరీరములో అవయవాలు ఏం పనిచేయట్లేదు. కొంతమంది బాగున్నంత వరకు వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ శరీర సుఖాలు చూసుకుంటారు, వాళ్ళ శరీర కోరికలు తీర్చుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మొత్తం మీద అనారోగ్యం వచ్చి ఆరోగ్యం లేకుండా శరీరం పాడైపోయిన తర్వాత ఆ కట్టె అలా పడి ఉంటుంది అన్నమాట. 8 సంవత్సరాలు అయింది వీడు పడిపోయి. అయితే పేతురు అంటున్నాడు, చదువుతా మాట 33 వచనం. పేతురు అయినయ్యా, యేసు క్రీస్తు పేరు పెట్టి అంటున్నాడు, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నిన్ను స్వస్థపరచుచున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను స్వస్థపరచుచున్నాడు. యేసు ప్రభు 10 రూపాయలు నీకు ఇమ్మన్నాడు. ఇది ఆనందమా? యేసు ప్రభు 10 రూపాయలు ఇమ్మన్నారండి. దీనికి స్తోత్రం. రోజు ఇచ్చేయాలండి. కొన్ని నెలకు ఒకసారి ఇస్తూ ఉండండి, 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండండి. ఇది ఆనందమా? అది ఆనందమా? ఏది ఆనందం? ఏం మాట్లాడలేదు ఎందుకో మీరు. దేవుని స్తోత్రం. బాగుపడాలి. శరీరంలో చేతులు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, గుండు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, ఆరోగ్యం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచ యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆగండి బాబు, ఈ స్వస్థత ఈ మాటలు నాకు తెలియదు కానండి. ఎవరిని ఇచ్చి వెళ్ళిపోండి బాబు. అలవాటు అయిపోయిన పేడం ఏముంటుంది? పళ్ళు పీకేస్తున్నాయి, నాలుగు పెడిచి కట్టేస్తుంది, లాగేస్తుంది. అప్పుడే వారం అయిపోయింది. అయిపోయిందా? అలవాటు అయిపోయిన ప్రాణమును అలవాటు కాదు. దేవునికి స్తోత్రం. అలవాటు మార్పించి నిన్ను ఆయన స్వస్థపరచుకోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల ద్వారా ఇది 3వ క్రియ, 3వ సూచన అపోస్తుల ద్వారా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వీళ్ళ ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఈ సూచక్రియ విశ్వసించిన వారిలో జరుగుతుంది. ఇది ముఖ్యం. విశ్వసించిన వారిలో ఈ క్రియ జరుగుతుంది. అలా విశ్వసించిన వారిలోనే మాత్రమే జరుగుతుంది ఈ కార్యం. విన్నారా? దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ 3వ క్రియలో మనం చూస్తున్న మాట చదువునైనా 34. పేతురు అయినయ్యా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని. ఏంటంట? ఇప్పుడు వాడు పక్క కూడా ఎవరు చదరాలి? అతను చదువుకుంటున్నాడా? పక్క వేసుకుంటున్నాడా?
వీడు కాళ్ళు చేతులు పని చేయట్లేదు, పక్క వేసుకుంటాడు, దుప్పడు వేసుకుంటాడా, పరుపు వేసుకుంటాడా? పోనీ దుప్పడు చెరిగిపోయింది, పరుపు జరిగిపోయింది, అటు వెళ్ళిపోయింది, వేసుకుంటాడా? వేసుకోలేడు. కారణం ఏంటి? పని చేయట్లేదు. తెలుసుకో. కొంతమంది ఇంట్లో చూడండి, అక్కడ వస్తూ ఉంటుంది, అది వస్తూ ఏమంటారంటే ఎలా పట్టరు అది అంటారు. ఈ పక్కనే కూర్చుంటారు, అది ఎలా పట్టరు అంటారు. లేచేలు తీసుకోరు. ఏంటి రోగం? అక్కడే ఉంది కదా. ఇప్పుడు అక్కడ నీళ్ళ బాటిల్ ఉంది, ఉందా? ఏమున్నది ఇంట్లో? అయితే మిమ్మల్ని ఎవరైనా పిలిచి ఏ అమ్మాయి కొంచెం వాటర్ బాటిల్ అంటే పట్టారా, పట్టుకొస్తారు. ఆ పిల్లకి ఏం తెలియదు, పట్టుకొస్తుంది. మీరు పెద్దోళ్ళందరూ ఏమనుకుంటారు? అదేంటి అక్కడే ఉంది కదా, పాత్ర తీసుకొచ్చు కదా, ఏమన్నా ఒకసారి అర్థమవుదమ్మా ఏం చేసి. అక్కడే ఉంది కదా. ఆయన అంటున్నాడు పేతురు, ఇప్పుడు వీడికి పక్క చదువుకోవడం లేదు, ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు పని చేయట్లేదు. ఇంట్లో కూడా మనం చేసుకుని కొన్ని పనులు ఉంటాయి, మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఇంత చిన్నపిల్లలు కూడా పనులు చెప్తూ ఉంటారు, అది ఎలా పడ్డరు అంటారు. అర్థమవుతుందా? నీ పక్క నువ్వు సదురుగా అని ఎందుకు అంటున్నాడు? అంతకు ముందు వీడు కాళ్ళు చేతులు పని చేయట్లేదు కనుక ఎవరొకరు సాయం చేయాలి. వచ్చి కొంచెం నీళ్ళు అయ్యాను, లేదా బాత్రూమ్ తీసుకెళ్ళాను, లేదా ఇదానో, లేదా ఇంకోటాను. అవునా? గమనించాలి. పేతురు అంటున్నాడు, నీ పరుపు నీవు చదువు మాట ఎవరు చదవట్లేదండి. నీవు లేచి నీ పరుపు ముందు నువ్వేం చేయాలంటే లేవాలి. ఈ కాళ్ళు చేతులు పని చేయనోడు ఎలా లేస్తాడు? దేవుని వాక్యం ఉంటుంది తెలుసా, నువ్వు లేవాలంటాను. వీడికి అలవాటు అయిపోయినట్టు ఏంటంటే, నేను ఎలా లేవగలను, నా చేతులు పనిచేయవు కదా, నా కాళ్ళు పనిచేయవు కదా, నా నరాలు పనిచేయవు కదా. నువ్వు లేచి నీ పరుపు ఏం చేయాలి? పరుచుకుంటాడేం కాడు. కాళ్ళు చేతులు బాగున్న తర్వాత ఇంకా పరుపు ఏం పరుచుకుంటాడు? దేవుని స్తోత్రం. పరుపు చుట్టుపెట్టి పోతాడు బాగుంటే, లేదా వదిలేసిపోతాడు, కొత్తది కొనుక్కుంటాడు. అవునా కదా? మియాపూర్ వెళ్ళే దారులు ఏమన్నా కొత్త పరుపు ఉంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, సెకండ్ హ్యాండ్ పరుపులు ఏమైనా ఇస్తే ఆ పరుపు మీద దొల్లేస్తూ ఉంటారు ఆనందంగానే. అలా ఇచ్చుకోవద్దు. డబ్బులు కూడబెట్టి, జాగ్రత్త కూడబెట్టి, కనీసం క్వాలిటీ తక్కువైనా ఏదోటి కొనుక్కోండి. పరుపు ఆలయాలు దొల్లేసింది ఎట్టుకుని వేసుకోవద్దు. ఇప్పుడు ఈ పరుపు అమ్మేస్తాడా, వదిలేస్తాడా? పరుపు లేదు, పక్క లేదు, ఇంకా వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. పక్క చదురుకో, పరుపు చదురుకో అంటే ఇప్పుడు ఏంటంటే, వీడు లేచి నిలబడతాడు, కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి. ఇక ఆ పాత పరుపు ఏం చేస్తున్నాడు? చదురుకుంటాడా తీసి? అక్కడ ఉంటాడా? చూడండి దేవుని కార్యం చూడండి. పేతురు గారు, నేనెందుకు చదువుకుంటానండి, అది నాకు అది ఆ మురుకులు ఎంత కావాలో అక్కడ ఉన్నాను, కూర్చున్నాను. ఇంకా అక్కడ నేను ఉండను. స్తోత్రం. ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో కూడా కొన్ని అలవాటైపోయిన పద్ధతి నిజంగా లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏ జ్వరం వచ్చిందనుకోండి, 103, 104 జ్వరం ఉందనుకో, అప్పుడు అలాగే లేవలేము. లేవగలిగి ఉండి కూడా, చేసుకోగలిగి ఉండి కూడా, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఎదుటి వాళ్ళు చెయ్యాలి కదా నాకు అని ఈ పంతంతో అనేది కాదు. మనం ఓపుకున్నంత వరకు మనం చేసుకునేది మనం చేసేసుకోవాలి.
ఇక మనం చేసుకోలేనిది ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేసుకోలేనిది ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు నిజంగా చూసేవాళ్ళు కూడా అర్థం, అవును ఇతను చేసుకోలేడు కదా, ఈమె చేసుకోలేదు కదా, నేను చేస్తాను. చేసుకోగలిగి ఉండి కూడా చేసుకోకపోతే అది తప్పు అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత దేవుని వాక్యములో అపోస్తుల ద్వారా దేవుడు చేయించిన కార్యాలను, రోగగ్రస్తుల పట్ల దేవుడు ప్రభువు ఆలోచన కలిగి అపోస్తుల ద్వారా వాళ్ళని స్వస్థపరిచినట్లుగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము, ఈ బోధ మనం గుర్తించాలి. హృదయాన్ని పెవికల్లాగా అంటుకోవాలి. ఎలాగా పెవికల్లా అంటుకోవాలి వాక్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు వాక్యం విన్నాను, నా జీవితంలో ఉన్న ఈ చిన్న ఇవి చిన్నయే, పెద్ద ఏం కాదు. ఈ చిన్నట్లో మార్పు వస్తే నీ హృదయంలో చాలా ఆనందం ఉంటుంది. నీ హృదయంలో చాలా ఆనందం ఉంటుంది. బద్ధకత్వము, సోమరిపోతనము, దేవునికి స్తోత్రం. బయట ఎంతో పాకి పని చేస్తారు, ఇంట్లోకి వచ్చి మాత్రం వాంటర్లా ఉంటారు. చూడండి, ఒక మిలిటరీ వ్యక్తిని చూడండి. మిలిటరీలో జాబ్ చేసి రిటైర్ అయిపోయినోడు ఇంటికాడ ఉంటాడు. ఇంటికాడ మీరు ఎప్పుడైనా చూడండి, అతను ఏం చేస్తాడో తెలుసా? పొద్దుటే లేచిపోతాడు. అందరికంటే పొద్దున్న లేచిపోతాడు. ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది పొద్దున్న లేచిపోతే? ఏం మాట్లాడలేదు మీరు. అయ్యి బాబు లేచాడు, ఎక్కీడు ఏదో చేసేస్తూ ఉంటాడు, మన నిద్ర అట్టదు. మిలిటరీలో రూల్స్ వాళ్ళకి ఏమి నేర్పిస్తారంటే, పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, మగాడైతే సేవం చేసుకోవాలి, నీట్గా ఉండాలి, ఉతుకుని బట్టలు వేసేసుకోవాలి, ఆ నీళ్ళు పెట్టేసుకోవాలి, గార్డెన్ ఏమైనా ఉంటే శుభ్రంగా మొక్కలే శుభ్రం చేసేయాలి, ఎండిపోయి రాలిపోయి అని ఉంటే అన్నీ శుభ్రం చేయాలి, తుడిచేయాలి, నీళ్ళు పెట్టేసేయాలి. నీళ్ళు పెట్టేది అవసరం, సామాన్లు కూడా తోమేస్తాడు, శుభ్రం చేస్తాడు. ఏం చేద్దంటే అతనికి ఆ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే, నీట్గా ఉండాలి, ఇల్లంతా, బాత్రూమ్ నీట్గా ఉండాలి, కిచెన్ నీట్గా ఉండాలి, బెడ్రూమ్ నీట్గా ఉండాలి, అంత నీట్గా ఉండాలి. అలవాటు అవుతుంది అట్లాగా. అయితే ఇప్పుడు మరి దేవునందు విశ్వాసులు, క్రీస్తునందు ఉన్నవారు సైనికులు. వీళ్ళు ఎలా ఉండాలి? సరిపోయేలాగా. కూర్చోడానికి గోడ కావాలి. కూర్చోడానికి గోడ మీద ఎలా కూర్చుంటారని అడగరేంటి మీరు? జారపడ్డానికి అనాలి. కింద కూర్చుంటారు, జారపడ్డారు. పోనీ ముసలోళ్ళు ఏదో జారపడ్డారంటే అనుకోవచ్చు. మా ఓడి చూడండి, ఎదరు కూర్చోండి చక్కగా, కుర్రోడే. మళ్ళీ ముసలోడిని ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి మొన్న అలాగన్నారు మీరే. కుర్రోడే, దేవునికి స్తోత్రం. కాదు, గమనించాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ చిన్న విషయాలే కుటుంబంలో కూడా, నీ జీవితంలో. అంటే ఇప్పుడు వాక్యం నీకేమి నేర్పిస్తుంది? ఇండివిజువల్గా, స్వతంత్రంగా స్వతంత్రంగా నేను సంపాదించుకోవాలి, స్వతంత్రంగా నేను పని చేసుకోవాలి, స్వతంత్రంగా నేను ఒక్కరికి ఇవ్వాలి, ఒక్కరికి పెట్టాలి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, అక్కడైతే ఏమంటారంటే భోంచేసి వెళ్ళండి అంటారు, ఇక్కడైతే తినిపో అంటారు. ఎవడు తింటాడు అలా అంటే? తినిపో అంటారు. అది ఇంకో రకం కాదు, అది ఒక అలవాటు అంతే. అదేదో చెడ్డగా కాదు, మళ్ళీ అది తినిపో అంటారు. అలాగేంటంటే మన దగ్గర తినిపోండి అనాలి, తిని వెళ్ళండి అనాలి, భోజనం చేసుకుని వెళ్ళండి అనాలి. ఏం చేసుకుని వెళ్ళండి, భోజనం చేసుకుని వెళ్ళండి. అంటే వంట ఉండి వెళ్ళాలనా? అలాగే భోజనం చేసి వెళ్ళండి అనాలి. ఒకళ్ళు భోజనం చేసుకుని వెళ్ళండి అంటారు. చేసుకుని వెళ్ళటం ఏంటి? వండుకుని వెళ్ళటమా? అట్లాగేంటంటే ఇచ్చేవారుగా, పెట్టేవారుగా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను పెట్టేవాడికి చేయి, ప్రభువా నన్ను పెట్టేదానికే చేయి నాయన, ఇచ్చేవారుగా చేయనా అని. దేవుని స్తోత్రం. అవతల వాడికి అమ్మో వీడు వచ్చి ఏదో అడగాలనుకున్నాడేమో, ఏదో పెట్టడం, ఏదో అడగడం వచ్చాడేమో, ఈవిడ వచ్చింది ఏమైనా అడగడానికి వచ్చిందేమో అని అవతల వాడికి భయం వేయకూడదు. నిన్ను చూసి బాత్రూంలోకి వెళ్ళిపోకూడదు, ఏదో అడగడానికి వచ్చిందని. దేవుని స్తోత్రం. ఏం వచ్చింది, ఏదో తెచ్చి ఉంటుందని బయటికి రా, బయటికి రాలి, ఏదో తెచ్చి ఉంటారు. దేవుని స్తోత్రం, ఏదో తెచ్చి ఉంటారు. ఇప్పుడు పిల్లలు చూడండి, ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళినోళ్ళు
ఇప్పుడు మీకు 2-3 వచ్చారు, ఏం పట్టలేదు. ఒక ఆయన వచ్చాడు, ఏదో పట్టుకొచ్చాడు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి వస్తే ఇంట్లో పిల్లలు ఏంటంటే వీళ్ళు వచ్చారు, ఇతను వచ్చాడు, ఈసారి ఏమైనా తెచ్చాడేమో. మొన్న ఏం చేశాడు, గేదె పేడ ఏంటది, దూదిపేడ పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఇంకోటి ఏదైనా పట్టుకొస్తాడేమో అనేది. ఇప్పుడు ఏమి లేకుండా ఊపించుకుంటూ వెళ్తుంటే వీడు వస్తాడు, వీడు మొహం దారా, వీడు తినిపోతాడు, కానీ వీడేం పెట్టడు. అంతేనా? చూడండి, చిన్న చిన్న విషయాలే. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు నిన్ను పెట్టేవారుగా ఇచ్చేవారుగా పెట్టేవారు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నేను పెట్టేవారుగా చేయాలి, నన్ను పెట్టేవారుగా చేయాలి. నువ్వేమి అయిపోవు, తరిగిపోవేమి, ఇరిగిపోవు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆ విధంగా నిన్ను చేయాలి. చూడండి, అపోస్తులు కార్యాలు అనే విషయాన్ని చూస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా అపోస్తుడే. విన్నారా? యేసు ప్రభు కూడా అపోస్తుడే. ఎందుకు యేసు ప్రభు అపోస్తుడయ్యారంటే ఆయన పరలోకం నుండి భూలోకానికి పంపబడ్డాడు. యేసు ప్రభు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను పంపబడ్డాను తండ్రి చేత. తండ్రి ఏ మాటలైతే చెప్పారో అయ్యే చెప్తున్నాను, నేనే చెప్తున్నారు. ఆయన నేను పంపబడ్డాను. ఎక్కడి నుంచి? పరలోకం నుండి భూలోకానికి పంపబడ్డాడు. ఆయన కూడా అపోస్తుడే. అంటే పిలువబడిన వారు, ఏర్పాటు చేసుకున్న వారిని ప్రభు ఏం చేస్తారంటే నువ్వు పుట్టిన ఊళ్ళో ఉంచడు, పంపిస్తాడు, వేరే చోట్లకి వెళ్ళాలి, పంపిస్తాడు. అపోస్తులు పేతురును కూడా నానా ప్రాంతాల్లో, అనేకమైన ప్రాంతాలు తిరిగి సంచారం చేసి అనేకులు రోగుల కొరకు, అనేకులు దుఃఖాక్రాంతులు, వ్యాధుల్లో సతమతమైపోతున్న వారి జీవితాలలో వెలుగు నింపటానికి ప్రభు అపోస్తులను పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇవన్నీ సూచక్రియలు మాట, ఇవన్నీ సూచక్రియలు. నేను ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను అమలాపురంలో పుట్టాను, అమలాపురంలో పెరిగాను. 30 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడే ఉన్నాం, అక్కడే పెరిగి అక్కడే సొంతూరులో ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడు దర్శనమిచ్చి పిలిచి ఈ హైదరాబాద్ ప్రాంతానికి పంపించేశారు. ఇంచుమించు 22 సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడికి వచ్చి. ఈ 22 సంవత్సరాల్లో ఎన్నో జరిగింది. 100 మంది విశ్వాసులు, 70 మంది విశ్వాసులు, 80 మంది విశ్వాసులు, ఇలాగ ఎన్నో కొన్ని అప్ అండ్ డౌన్స్ జరిగినాయి. ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు, కష్టాలు, బాధలు, అవమానము. ద్రోహం చేసింది ఎవరంటే నేను ఎవరికైతే ఉపకారం చేసినా వాళ్ళు ద్రోహం చేశారు. సరే, మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సంఘం? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఏ గొడ్లు, ఇప్పుడు అయ్యే గొడ్లు. ఎందుచేత అంటే దేవుడు అక్కడ నుండి ఇక్కడ పంపించాడు. ఇక్కడ అట్లాగే పంపించాడు కనుక ఇక్కడే ఉన్నాము. ప్రభు దగ్గర ప్రార్థన చేసాం ఎన్నోసార్లు, ప్రభు మరి ఇంకెక్కడికైనా పంపితే వెళ్తాను ప్రభు అంటే ప్రభు మరి సమాధానం ఇవ్వలేదు. ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఉంచి ఇప్పుడు ఇదిగో మీ ద్వారా మమ్మల్ని 4 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు. మరి ఇది సూచక్రియ కదా? ఏ సపోర్ట్ చేయట్లేదు. ఇది అద్భుతం కాదు, ఇది సూచక్రియ కదా? గుడ్డోడు ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా ఈ అద్భుతాలు అయితే మరి ఇది కూడా అద్భుతమే. నువ్వు హృదయం తెరవబడిన దానపు రక్షణ అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు నేనేదో పని చేసుకుని సేవలో ఉండట్లేదు కదా. నేను పని చేసుకుంటున్నాను, సేవ చేయడానికి. అక్కడ సేవ చేసి ఇక్కడ పని చేసి ఈ 2 దుకాణాలు పెట్టట్లా. ఆ రోజున పంపించిన ప్రభు ఈ రోజు వరకు మాతోటి ఉండి మమ్మల్ని నడిపించి పోషిస్తున్నాడు. ఇది ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అట్లాగే ప్రభు పిలిచిన వ్యక్తిని పోషిస్తారు. ప్రభు అంటే కొంతమంది కూడా సేవ చేయాలని మనసు ఉంటుంది, కానీ సమర్పించుకోవడానికి మనసు ఉండదు. ఆ సమర్పించుకోవడానికి మనసు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్యూటీల దగ్గర, గేట్ల దగ్గర అలాగే ఉంటారు. గేట్ దగ్గర ఇంకా కాపలు ఎందుకు? ఇంకా దేవుడు పిలిచాడు కనుక సేవ చేయాలి కనుక వచ్చి సేవకు రెడీ అయిపోవాలి. దేవుని స్తోత్రం. గేట్ దగ్గర ఎందుకు? ఇంకా దేవుని స్తోత్రం. 22 సంవత్సరాల నుంచి జనం ఉన్నా లేకపోయినా అట్లాగే పోషిస్తున్నాడు మమ్మల్ని. భార్య పిల్లల్ని అట్లాగే, చదువులు, అన్ని విషయాలు, రెంట్లు, అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేస్తున్నారు, పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి పెట్టేటట్లుగానే చేశాడు.
ఇలాగ చేతులు చాపేటట్టుగా పెట్టలేదు. దాని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రభు ఉద్దేశం ఏమిటంటే నిన్ను పైనే ఉంచుతారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను పైనే ఉంచుతారు. దేవుని ఉద్దేశం అది. ఆయన అంటున్నాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. కొన్ని అలవాట్ల నుండి కూడా మనల్ని దేవుడు స్వస్థపరచాలి. కొన్ని అలవాట్లని జబ్బులు ఉంటాయి, అలవాట్లు. ఆ జబ్బుల నుండి కూడా నేను స్వస్థపరచాలి ప్రభు. అటు గురించి అడగాలి, ప్రార్థన చేయాలి. దేవునితో మాట్లాడుతున్నాను గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఇంచుమించు 3 వరకు అట్లాగా ప్రార్థనలో, అట్లాగే ఈ రూములో అలాగే ప్రార్థనలో ఉండిపోయాను. హృదయం చాలా బరువుగా, భారంగా ఉంది. ఆ సహోదరు గురించి ఎన్నో రకాలుగా ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో రకాలుగా బుర్రలు తిరుగుతున్నాయి. ప్రభు ఏంటి 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 అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఆపరేషను, రెండోసారి ఆపరేషను, మళ్ళీ మొన్న సీరియస్ అయింది, నైటు మళ్ళీ తీసుకెళ్ళారు. అంతా ఇట్లాగా జరుగుతుంటే మొన్న నైట్ ఫోన్ చేసి మీరు ఒకసారి బయలుదేరి రండి అని ఫోన్ చేశారు. మనసులో ఎక్కడా కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి. సంఘము అనేటప్పటికి మీరు అందరూ క్షేమంగా ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి, మీరు దైవికంగా ఎదగాలి ప్రభు ఎదుట. అలా ఉంటున్నప్పుడు నా హృదయము కొంచెం తేలిగ్గా సంతోషంగా ఉంటుంది. హృదయం చాలా బరువు ఎక్కిపోయింది. రాత్రి అంతా అట్లాగే ఉంది. తెల్లరేడు చాలా బలహీనతగా ఉంది. వాక్యం చెప్పలేనేమో అనిపించేది. ప్రార్థన చేసుకున్నాను ఇందాక ఇక్కడ. ప్రభా మీరు వాక్యం ఇవ్వండి, ప్రార్థన చేయండి, మీ మాటలు ఇవ్వండి అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను విడిచిపెట్టడు, ఒంటరి దానివి అనుకోవద్దు, ఒంటరి వాడిని అనుకోవద్దు. దేవుని స్తోత్రం. మనకి మన ప్రభువు ఉన్నాడు. అయితే వాక్యాన్ని అనుసరించి దైవ సేవకుని బోధ గుర్తించి గమనించి కుటుంబంలో, సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన అపోస్తలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని మన కొరకు అందరికంటే ముందుగా వెళ్ళి ఆయన ప్రధాన యాజకునిగా తండ్రి వద్ద ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిరంతరం ఆయన ప్రార్థనలో ఉన్నారు, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా సంఘమును బట్టి అట్టి సంఘముగా, అట్టి విశ్వాసిగా నీవు గుర్తించి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ విశ్వాసం మలినమైపోకూడదు, నీ విశ్వాసం కల్తీగా ఉండిపోకూడదు. నీ విశ్వాసంలో శక్తి ఉండాలి, నీ మాటలో నిజాయితీ ఉండాలి, నీ ప్రవర్తనలో నిజాయితీ ఉండాలి. ఏం చేతంటే మన ప్రభు నీతిపరుడు, నిజాయితీపరుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ విధంగా సంఘాన్ని ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఈ సమయంలో వాక్యం బట్టి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రాలు. అపోస్తులను మీరు ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారు, అభిషేకించారు. తండ్రి, మీరు వారి ద్వారా ఈ లోకంలో మీ ఉనికిని తెలియచేస్తున్నారు. పడిన వారిని ఆ పడిన చోటనే లేవనెత్తారు, బలపరిచారు, జీవితాల్ని తిరిగి పునర్నిర్మాణము చేశారు. వారి పురోగతికి మీరు ప్రోత్సాహం ఇచ్చారు, బలపరిచారు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘములో బిడ్డలందరినీ కూడా తండ్రి ఏ స్థితిలో ఉన్నారో వారి గుర్తించి మీరు లేవనెత్తండి, వెలిగించండి, బలపరచండి, అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి సహోదరుని, చిన్న పిల్లలను అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ
అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును బలహీనైన ప్రతి బిడ్డకి సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభేసు రక్తం, యేసు నామమునకు పోదిక కలుగునుగాక. ఆమె ఆమె ఆమె. మంచిదండి, అందరూ కూడా ప్రభు పేట వందనాలు.